పొగాకు రైతుల కష్టాలను స్వయాన తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి వెళ్ళారు. ఈ మనిషి ఎంత క్రౌడ్ పుల్లర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనాలను రానికుండా, చివరికి రైతులను రానికుండా, సోదాల పేరుతో, సర్చెస్ పేరుతో, చెక్కింగుల పేరుతో ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. జనాన్ని రానికుండా చేయడం కోసం భారీగా పోలీసులను ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతూ ఉన్నారు. అయినా కూడా ఆయన హెలిప్యాడ్ దగ్గర దిగిన దగ్గర నుండి ఆయన ముందుకెళ్తూ ఉంటే ఏ స్థాయి జనం అంటే అయ్య బాబోయ్, నిజంగా నాకు తెలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లు చాలా చాలా అరుదు కాబోలు. అక్కడ జనం రావడం ఒక ఎత్తు, వాళ్ళు ప్రదర్శించే ప్లకార్డులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ ఏవైతే ఉంటాయో మరో ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారి ప్లకార్డు పట్టుకొని వైఎస్ జగన్ నా దేవుడు అని గట్టిగా అరుచుకుంటూ ఆ ప్లకార్డులు ప్రదర్శించడం. గుర్తుపెట్టుకోండి, 2029లో జగనే సీఎం అనే ప్లకార్డులు. ఇంకా జగన్ ఫోటో పెట్టి ఏపీకి రారాజు అక్కడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లకార్డులు ఒకరు పట్టుకుంటే పక్కన ఉన్న దాన్ని బట్టి ఎగురుతూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఆ ప్లకార్డుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతూ ఉంది. వైసీపీ నేతలను వరుస పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. జగన్ పర్యటనలకు వెళ్తే కేసులు పెడతామంటూ ఉన్నారు. ఒకసారి ఒక పర్యటనకు వెళ్ళేసి వస్తే చాలామంది నేతల మీద కేసులు పెడుతూ ఉన్నారు. మనం చూసాం, మన శ్రీకాకుళం వేస్తే దాని మీద ఇంకా వరుసగా కేసులు పెడుతూనే ఉన్నారు. ధర్మాన కృష్ణదాసు వీళ్ళ మీద కూడా తాజాగా కేసులు పెట్టినట్టున్నారు. జనాన్ని రావద్దు అంటున్నారు. ఇన్ని ఆంక్షలున్నా, పోలీసుల అడ్డంకులు ఇన్ని ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సునామీలా వెల్లువెత్తుతున్న జనాన్ని చూస్తే బాబాయ్ చాలామంది అనుకునే మాట, అసలు ఈయన గెలిచిండా ఓడిండా? ఈ స్థాయిలో జనాల మద్దతు పెట్టుకొని ఆయన ఎలా ఓడిపోయిండు, ఆయనకి ఎట్లా 11 సీట్లు వచ్చాయి? ప్రతిసారి ఈ ప్రశ్నలు అయితే కొందరు లేవనెత్తుతూనే ఉంటారు ఆయనకు వచ్చిన జనాన్ని చూసి, ఆ ఫాలోయింగ్ని చూసి.